హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నీ తనుకై ఫస్ట్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్క మిత్రుడికి, మిత్రురాలికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఆ వీడియోని ఎంకరేజ్ చేసిన మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఎపిసోడ్ చూడని వారు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు మీకు నీ తనుకై సెకండ్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను. కళ్యాణ్ కన్నింగ్ స్మైల్‌తో మైథిలి తనుకై కోరికతో చూస్తూ, లుక్, అందరి మగవాళ్ళలాగా మనసులో ఒకటి పెట్టుకొని, పైకి మంచితనం నటిస్తూ, మరో రకంగా ఉండే మనస్తత్వం నాది కాదు. నా మనసుకి అనిపించింది ఏదైనా నేను మొహం మీదనే మాట్లాడతాను. సో, నువ్వు నా దగ్గర పడుకోవడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, పడేస్తాను అంటూ రెక్లెస్‌గా అడుగుతాడు ఈ యాటిట్యూడ్ హీరో. ఆ మాటకి మైథిలి షాకే చూస్తుంటే, కళ్యాణ్ ఆ చూపుల్ని నిర్లక్ష్యంగా తీసుకుంటూ, నాకు కావాల్సింది నీ చూపులు కాదు, నీ ఆన్సర్. నీ శరీరం నా సొంతం చేయటానికి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. చెప్పు, ఎన్ని కోట్లు కావాలి అని అడుగుతాడు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ. కళ్యాణ్ మాటలకి మైథిలి రక్తం ఉడికిపోతూ, రాస్కేల్, ఎంత పొగరుంటే ఇలా మాట్లాడతావు అని కళ్యాణ్ని కొట్టడానికి చెయ్యి వెళ్తుండగా, తన చెయ్యి గాలిలో ఉండగానే కళ్యాణ్ ఆ చెయ్యిని పట్టుకొని, ఆ చెయ్యిని మెలిక తిప్పుతూ తన వెనక నుంచి దగ్గరగా గుంజుకొని హక్ చేసుకున్నట్టుగా పట్టుకుంటాడు. ఆ చర్యకి మైథిలి ఇంకా షాక్ అవుతూ బలవంతంగా అతని నుంచి విడిపించుకోవాలని చూస్తుంటుంది. వాళ్ళ మాటలు వినిపించినంత దూరంలో ఉన్న స్టూడెంట్స్ అసలు ఆడపిల్లలంటే టచ్ చేయని కళ్యాణ్ ప్రవర్తనని ఇప్పుడు కొత్తగా, వింతగా చూస్తుంటారు. ఇక అమ్మాయిలైతే కళ్యాణ్ తనని అలా పట్టుకోవడం ఓర్వలేనితనంతో చూస్తుంటారు. కళ్యాణ్ తన జడలో ఉన్న మల్లెల పరిమళాలను ఆస్వాదించి మత్తుగా ఫీలవుతూ, అంత తొందర అవసరం లేదు మేడం. ఆలోచించుకొని నీ తనువు రేటెంతో చెప్పు అంటాడు. కళ్యాణ్ మాటలకి మైథిలి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉండగా, చుట్టూ ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ చూస్తూ, ఏ గర్ల్స్ కమ్ హియర్ అంటాడు. గర్ల్స్ అందరూ కళ్యాణ్‌కి కాస్త భయపడుతూ దగ్గరికి వస్తారు. విడిపించుకోవాలని చూస్తున్న తనని కళ్యాణ్ ఇంకా గట్టిగా పట్టుకుంటూ, మీలో నేను ఎవరికైనా ఎప్పుడైనా లైన్ వేశానా అని అడుగుతాడు. లేదు అని చెప్తారు అందరూ. పోనీ మీలో ఎవరైనా నాకు లైన్ వెయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అందరూ కళ్యాణ్ కోసం ఆశపడిన వాళ్ళే కాబట్టి గర్ల్స్ అందరూ గిల్టీగా తలదించుకుంటారు. మైథిలి తన నుంచి విడిపించుకోవాలని చూస్తుంటే కళ్యాణ్ అంతకు అంత తన నడుముకు చుట్టిన చేయిని పట్టు బిగిస్తూ, అది కళ్యాణ్ అంటే ఏ అమ్మాయికి లొంగని సింగిల్ పీస్ గాడిని. బహుశా నువ్వంటూ ఒక దానివి నా కోసం ఉండబట్టేనేమో నేను ఎవ్వరికీ లొంగకుండా నీ కోసం ఉండిపోయాను అని, ఏ బాయ్స్ ఇలా రండి అంటాడు బాయ్స్ని పిలుస్తూ. అప్పటికే అదంతా విచిత్రంగా చూస్తున్న బాయ్స్ అందరూ కళ్యాణ్ పిలవడంతో అక్కడికి చేరుకుంటారు. కళ్యాణ్ తన్ని అంతే గట్టిగా పట్టుకొని, ఈ అమ్మాయి తనువు నాది. తన్ని టచ్ చేస్తే నేను మాత్రమే టచ్ చేయాలి. బుక్ పేరుతోనూ, పెన్ను పేరుతోనూ, ఇంకా ఏదైనా వంకతోనూ తన్ని టచ్ చేస్తే మరుక్షణమే టచ్ చేసిన మీ హ్యాండ్ ఉండదని గుర్తుపెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇస్తాడు. బాయ్స్ అందరూ భయపడుతూ సరే అంటారు. మైథిలి బలవంతంగా అతని నుంచి విడిపించుకొని ఛీ అని తిట్టుకుంటూ కోపంగా చూస్తుంటుంది. కళ్యాణ్ కన్నింగ్ స్మైల్తో కోపంగా ఉన్న మైథిలిని చూస్తూనే, మీరందరూ వెళ్ళండి స్టూడెంట్స్ అంటాడు. క్షణంలో అందరూ వెళ్ళిపోతారు. కళ్యాణ్ తనకు దగ్గరగా వచ్చి చురకత్తు లాంటి అతని కళ్ళతో తనలో ఉన్న అందాల్ని టాప్ అండ్ బాటమ్ స్కాన్ చేస్తుంటాడు. మైథిలి కోపంతో చూస్తూనే మరొక పక్క కళ్యాణ్ చూపులకి భయపడుతుంటుంది. కళ్యాణ్ చుట్టూ చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని తనకి ఇంకా దగ్గరగా వచ్చి, చూడు, నీ మీద నేను 3 కోరికలు పెట్టుకున్నాను అంటాడు కోరికతో చూస్తూ. కోరికలు అంటుంటే మైథిలి ఇంకా షాకింగ్‌లా చూస్తుంటుంది. కళ్యాణ్ తన కింది పెదవిపై చూపుడు వేలు పెట్టి స్మూత్‌గా రబ్ చేస్తూ, మొదటి కోరిక,
నీ ఈ అధరాలని నా అధరాలతో నలిపేస్తూ గాఢంగా ముద్దు పెట్టుకోవాలి. 2 అంటూ తన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని నిన్ను వివస్త్రంగా అంటే నగ్నంగా చూడాలి. 3 అంటూ తన్ని ఇంకాస్త దగ్గరగా హగ్ చేసుకొని తన కళ్ళల్లోకి కైప్‌గా చూస్తూ నా తనివి తీరా నిన్ను అనుభవించాలి అంటూ ఇలా 3 కోరికల గురించి చెప్తాడు. ఆ కోరికల లిస్ట్ విని మైథిలికి మైండ్ పనిచేయటం ఆగిపోయినట్టయి, కళ్యాణ్ కౌగిల్లో ఉందనే విషయం కూడా మర్చిపోయి విస్మయంగా చూస్తుంటుంది. కానీ కళ్యాణ్ తనని ఈవిల్ స్మైల్‌తో చూస్తూ ఖచ్చితంగా నా 3 కోరికలను తీర్చుకుంటాను. బట్ బలవంతంగా ఈ కోరికలు తీర్చుకోవడం నాకిష్టం లేదు. సో, నీకు నువ్వే ఒప్పుకుంటే బెటర్. నీ తనువుని నాకు అప్పజెప్పడానికి నీకు ఎంత డబ్బు పడేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటాడు మాటల్లో ప్రౌడ్‌ని చూపించి. కళ్యాణ్ మాటలకి, బిహేవియర్‌కి మైథిలి ఇప్పుడు తేరుకొని ఆవేశంతో రగిలిపోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు రమ్మంటే రావడానికి నాది అంత చీప్ క్యారెక్టర్ కాదు. ఆదర్శ భావాలతో పెరిగిన మధ్య తరగతి ఆడపిల్లని. నీ డబ్బుకు పడిపోయేవారు ఎవ్వరూ లేరిక్కడ. నాతో ఎంత మర్యాదగా మాట్లాడితే నీకు అంత మంచిది అని చెప్పి వెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చేయి పట్టుకొని ఛాతీ మీదకి గుంజుకుంటాడు. ఆ చర్యకి మైథిలి ఇంకా కోపం తెచ్చుకుంటూ దూరం జరగబోతుంటే అప్పటికే తన నడుం చుట్టూ చేతులు వేసి బంధించుకొని పర్వాలేదే, నీ దగ్గర కూడా బాగానే పొగరుంది. నువ్వు ఇలా పొగరుగా మాట్లాడుతుంటే నాకు ఇంకా బాగా నచ్చుతున్నావు మై డియర్ ఎనిమీ అని తన 2 బుగ్గల్ని నొక్కి పట్టుకొని ఈ పొగరు ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఏమాత్రం తగ్గించుకోకు. నువ్వు ఇలా ఉంటేనే నాకు ఇంకా బాగా నచ్చుతావు అని తనని ఒక్కసారిగా వదిలేస్తాడు. కళ్యాణ్ చెర నుంచి బయటపడినందుకు మైథిలి ఊపిరి తీసుకుంటూ ఉంటే కళ్యాణ్ ఈవిల్ స్మైల్తో తన అందాల్ని అతని కళ్ళతో మరొకసారి స్కాన్ చేసి త్వరగా నా 3 కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి చేతిలో ఉన్న బుక్‌ని ఎగరేసి పట్టుకుంటూ వెళ్తుంటాడు. మైథిలి కోపంతో వెళ్తున్న కళ్యాణ్‌ని చంపేయాలన్నట్టుగా చూస్తూ ఛీ! వెధవ! ఉట్టి మెంటలోడ్‌లాగా ఉన్నాడు అని మనసులో బండబూతులు తిట్టుకుంటుంది. సాయంత్రానికి మైథిలి కాలేజీ నుండి ఇంటికి వస్తూ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని మరీ కాలేజీకి వెళ్ళాను. ఫస్ట్ రోజే ఇంత నరకంగా ఉందంటే ఇక రోజు ఆ మెంటలోడితో ఎలా ఉంటుందో అనుకుంటూ లోపలికొచ్చేసరికి ఎదురుగా చనిపోయిన వాళ్ళ నాన్నగారి ఫోటో కనిపిస్తుంది. తనని పెంచిన ఆ తండ్రి ఫోటో దగ్గరికి వెళ్ళి మీరు నా కళ్ళ ముందుంటే ఈరోజు నేను పడిన బాధంతా మీకు చెప్పుకునే దాన్ని నాన్న. నేను మీ కూతుర్ని కాకపోయినా కన్న కూతురి కంటే ఎక్కువగా పెంచారు. నాలో ఆదర్శ భావాల్ని పెంచి పోషించారు. అందరూ నాలాగే ఉంటారనుకోవటం పొరపాటు. ఆ కళ్యాణ్ లాంటి మెంటలోళ్ళు కూడా ఉంటారని ఈరోజే తెలిసింది. అతనికి భయపడి కాలేజీ మానుకొని కూర్చోలేను. నా చదువు పూర్తి చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి అమ్మకు బరువు కాకుండా చెల్లిని, తమ్ముడిని చదివించాలి అని తన బాధని తండ్రికి చెప్తుండగా, అమ్మ మైథిలి కాలేజీ నుండి వచ్చి ఎంతసేపయింది అంటూ పెంచిన తల్లి రాజేశ్వరి గారు బయట నుండి వస్తుంది. ఇప్పుడే వచ్చానమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతుంది మైథిలి. రేపు చెల్లిది, తమ్ముడిది స్కూల్ ఫీజు కట్టాలంట. పైనున్న పోర్షన్ రెంట్ అడిగి తీసుకొస్తున్నాను అంటుంది రాజేశ్వరి. 10థ్ క్లాస్ చదువుతున్న చెల్లెలు చంద్రిక, 9థ్ క్లాస్ చదువుతున్న తమ్ముడు సూర్య అప్పుడే స్కూల్ బ్యాగులతో లోపలికొచ్చి స్కూల్ ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అమ్మా అంటారు. నేను కూడా రేపు కట్టడానికి డబ్బులు రెడీ చేశానులేరా, వెళ్ళి యూనిఫామ్ మార్చుకోండి, తినడానికి ఏదైనా తీసుకొస్తాను అని రాజేశ్వరి వాళ్ళకి చెప్పి, అమ్మ మైథిలి నీకు కూడా కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది రాజేశ్వరి గారు. అక్క, నీకు మిరపకాయ బజ్జీలంటే ఇష్టమని నేను సూర్య కలిసి బజ్జీలు తీసుకొచ్చాము అని ఇద్దరూ కలిసి ప్రేమగా మైథిలికి బజ్జీలు ఇస్తారు. వాళ్ళ అభిమానానికి మైథిలి సంతోషపడుతూ ఇష్టమైన బజ్జీలు తీసుకొని థ్యాంక్స్ రా అంటూ బజ్జీలు తీసుకొని తింటుంది. నువ్వు తింటూ ఉండక్క, మేము యూనిఫామ్ మార్చుకొని వస్తాము అని చెప్పి సూర్య, చంద్రిక వెళ్ళిపోతారు. మైథిలి అలా బజ్జీలు తింటుండగానే కిచెన్లో ఉన్న రాజేశ్వరి కాఫీ కలుపుతూ అవును, ఫస్ట్ రోజు కాలేజీ ఎలా ఉంది మైథిలి
అని అడుగుతుంది. అది వినగానే కళ్యాణ్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి ఒక్కసారిగా భయపడుతూ, తడబడుతూనే "బాగుందమ్మా, అందరూ బాగా పరిచయమయ్యారు" అంటూ కిచెన్‌లో ఉన్న తల్లికి సమాధానం చెప్తుంది. "కొత్త కాలేజ్ కదా! ఇంతకు ముందున్న ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. నీకు ఎలా అనిపిస్తుందోనని భయపడుతున్నాను. పోనీలే, ఒక 2 రోజులు పోతే అదే అలవాటవుతుంది" అంటూ తనకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, సూర్యకి, చంద్రికకి స్నాక్స్ తీసుకువెళ్ళి ఇచ్చి, తను మిషన్ దగ్గరికి వెళ్లి కూర్చొని మిషన్ కుడుతుంటుంది. మైథిలి కాఫీ తాగుతూనే తల్లి కుడుతున్న మిషన్ వైపు చూస్తూ, కాలేజీ వాడిదైనంత మాత్రాన అంత పొగరేంటి? వాడిని రోజు ఎలా భరించాలి? అని ఆలోచిస్తుంటుంది. మరి కొద్దిసేపటికి మైథిలి ఫ్రెష్ అయ్యేసరికి ట్యూషన్ పిల్లలొస్తే తమ్ముడు, చెల్లిని కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ట్యూషన్ చెప్తుంటుంది. ఇది వాళ్ళ మధ్య తరగతి కుటుంబం. పెంచిన తండ్రి ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేసేవారు. మైథిలి ఇంటర్మీడియేట్ చదువుతున్న టైంలో ఆ తండ్రి గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి మైథిలి తల్లికి ఆసరాగా పిల్లలకి ట్యూషన్ చెప్తూ కుటుంబ పోషణకు సహాయం చేసేది. తల్లి మిషన్ కుట్టడం, పై పోర్షన్ రెంట్, పిల్లలు ట్యూషన్ ఫీజుతో ఆ కుటుంబం గడుస్తుంటుంది. ఇప్పటి వరకు కళ్యాణ్‌లో ఒక రొమాంటిక్ కోణం చూశారు. ఇప్పుడు మరొక కోణం చూపిస్తాను పదండి. అది కార్ గ్యారేజ్. కారు డిక్కీ పక్కన కింద కూర్చున్న అర్జున్ రేంజ్ అందిస్తుంటే, కారు కింద పడుకున్న వ్యక్తి అవి అందుకొని కార్ రిపేర్ చేస్తుంటాడు. అలా కొద్దిసేపు తర్వాత, "అయిపోయిందిరా అర్జున్" అంటూ ఆ వ్యక్తి మొహం మీద నల్లని ఆయిల్ మరకలతో మాసిపోయిన బన్నీతో బయటికొస్తాడు. అతనే మన యాటిట్యూడ్ కళ్యాణ్. అర్జున్ కళ్యాణ్‌కి క్లాత్ అందిస్తూ, "నీకెందుకు కళ్యాణ్ ఈ పనులు? హాయిగా కాలేజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళొచ్చు కదా" అంటాడు అర్జున్. కళ్యాణ్ ఆ క్లాత్‌తో మొహాన మరకలు తుడుచుకుంటూ, "నువ్వేమో నాతో పాటు చదువుకోకుండా 10థ్ అయిపోగానే చదువు మానేసి మెకానిక్ పని నేర్చుకొని ఈ షెడ్ పెట్టావు. నాకేమో నిన్ను చూడకుండా రోజు గడవదు. నీతో మాట్లాడానికైనా ఈ కార్ షెడ్‌కి రావాల్సిందే. నీతో కలిసి ఆడుతూ పాడుతూ ఈ మెకానిక్ పని చేయాల్సిందే. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది" అంటాడు కళ్యాణ్. అర్జున్ దగ్గర పనిచేస్తున్న మరొక వ్యక్తి వేణు పక్కన ఉన్న కార్ తుడుస్తూ, "మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే ఈర్ష్య పుట్టేటట్టుగా ఉంటుందన్నా. కానీ ఎవ్వరి కళ్ళు మీ మీద పడకుండా ఎప్పుడు ఇలాగే ఉండాలి" అంటాడు. కళ్యాణ్, అర్జున్ స్కూల్ నుంచి మంచి స్నేహితులు. కళ్యాణ్ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది అర్జున్ మాత్రమే. అప్పుడప్పుడు కళ్యాణ్‌కి, వాళ్ళ నాయనమ్మకి వచ్చే గొడవల్లో ఇద్దరి మధ్యలోకి చేరి గొడవ సద్దుమణిగించేది కూడా అర్జునే. ఇక కళ్యాణ్ వాళ్ళ నాయనమ్మ దగ్గర ఎంత గారాలు పోతూ ఉంటాడో చూద్దాం పదండి. అది అశ్వత్థామ, అంజలి గార్లు ప్యాలెస్‌గా తలపించుకునేటట్టుగా నిర్మించుకున్న ఐశ్వర్య నిలయం. గేట్ ఓపెన్ చేయగానే ముందుగా కనిపించేది పచ్చని గార్డెన్. ఓ పక్కన స్విమ్మింగ్ పూల్. వర్షాన్ని తలపిస్తున్న అక్కడక్కడ వాటర్ ప్లాంటేషన్స్‌తో గార్డెన్ అందంగా కనిపిస్తుంటుంది. ఇక ఐశ్వర్య నిలయం లోపల అశ్వత్థామ, అంజలి గార్ల పెద్దగా కనిపించే ఫోటోలకి పూల దండలు వేసి కనిపిస్తుంటాయి. అక్కడే సోఫాలో కళ్యాణ్ గారాల పోతూ నాయనమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకొని ముచ్చట్లు చెప్తుంటాడు. అనసూయమ్మ గారు మనవడి తలలో వేలు పొన్నిచ్చి దువ్వుతూ మనవడు చెప్తున్న మాటలకు మురిసిపోతుంటుంది. కళ్యాణ్ కూడా నాయనమ్మ చేయిని ప్రేమగా పట్టుకొని, "నేనంటే నీకెందుకు గ్రాని అంత ఇష్టం" అని అడుగుతాడు. "అదేమిట్రా, నువ్వు నా మనవడివి. నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? అసలు నన్నిలా అడుగుతున్నావు కానీ, ఈ గ్రాని అంటే నీకిష్టం లేదా?" అని అడుగుతుంది అనసూయమ్మ గారు నవ్వుతూ. "నువ్వు నా డార్లింగ్‌వి. నువ్వు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? కాకపోతే అమ్మా, నాన్న తర్వాతే నాకెవరైనా. నా చిన్నప్పుడు అమ్మ పెట్టిన గోరుముద్దలు, నాన్న నాతో ఆడిన చిలిపి ఆటలు ఇప్పటికీ గుర్తున్నాయి. అసలు అమ్మా, నాన్న ఎలా చనిపోయారంటే చెప్పవేంటి గ్రాని" అని అడుగుతాడు కళ్యాణ్. అనసూయమ్మ గారు మనసులో మాట్లాడుకుంటూ, "వాళ్ళు మీ అమ్మా, నాన్న కాదురా, మీ అత్తయ్య, మావయ్య. మీ అత్తయ్య, మీ మావయ్యని ఓ దుర్మార్గుడు మర్డర్ చేశాడని నీకు చెప్పలేకపోతున్నాను. ఆ టైంలోనే నెలల పాపైన నీ మరదలు ఐశ్వర్య మనకి దూరమైంది.
అని మనసులో అనుకొని బాధపడుతుంటుంది. ఏంటి గ్రాని అలా అయిపోయావు అంటాడు వాళ్ళ గ్రాని చెంప మీద సున్నితంగా చేయి పెట్టి. ఏమీ లేదు నాన్న. ఇప్పటికే చాలా టైం అయింది. ఇక పడుకో అంటుంది మనవడి తల నిమురుతూ. అలా మనవడికి ఏవో కబుర్లు చెప్తుంటే నాయనమ్మ ఒడిలో కళ్యాణ్ ముడుచుకొని పడుకొని నిద్రపోతుంటాడు. రోజు కాసేపైనా చిన్న పిల్లోడిలా వాళ్ళ నాయనమ్మ ఒడిలో కళ్యాణ్ అలా పడుకోవాల్సిందే. కళ్యాణ్ మాటలతో అనసూయమ్మ గారు గతాన్ని తలుచుకునేసరికి కన్నీళ్లు నిండిపోతాయి. ఆ కన్నీళ్లు తుడుచుకొని కళ్యాణ్ చేతిలో ఉన్న తన చెయ్యిని నిదానంగా తీసుకొని కళ్యాణ్ తలను కూడా నిదానంగా తన ఒడిలో నుంచి తీసి సోఫాలో పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి మనవడి తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతుంది. కాలేజీలో మైథిలి ఆలియాస్ ఐశ్వర్యకి విలన్లా కనిపించే కళ్యాణ్ ఇక్కడ సోఫాలో ముడుచుకొని పడుకొని నిద్రపోతూ అమాయకంగా క్యూట్గా కనిపిస్తుంటాడు. ఇది ఈ ఎపిసోడ్. కళ్యాణ్ కోరుకున్న ఆ 3 కోరికల చుట్టూ కథ నడుస్తుంటుంది. కథపై ఆసక్తి ఉన్నవాళ్ళు లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ షేర్ చేయండి. వీడియోస్పై మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియోస్ అప్డేట్స్ ఆధారపడి ఉంటాయి. ఈ కథని అమౌంట్ పెట్టి చదవటానికి ఎంతగా ఇంట్రెస్ట్ ఉన్నారో ఎగ్జాంపుల్గా మీకు పోస్ట్లో ఒక రీడర్ ఇమేజ్ పెట్టి చూపించాను. అలా చాలామంది మనీ ఖర్చు పెట్టి చదివారు, చదువుతున్నారు కూడా. ఇక్కడ వ్యూవర్స్ కూడా మరి కొంతమంది చదువుతున్నారు. సో ఈ సీరియల్కి మీ దగ్గర నుంచి ఈ మాత్రం కామెంట్స్ లైక్స్ ఆశించకుండా ఉండలేను. ఇంతకుముందు స్టార్ట్ చేసిన సీరియల్ వీడియోస్కి లైక్స్ కామెంట్స్ గురించి అసలు పట్టించుకోకుండా కంటిన్యూగా వీడియోస్ ఇస్తూ వెళ్తున్నాను. ఇప్పటికి కూడా అవి అంతే ఇస్తాను. కానీ ఈ సీరియల్కి మాత్రం అలా ఇవ్వలేను. ఆల్రెడీ మీకు పోస్ట్లో చెప్పాను. నేను ఛానల్ పెట్టి ఇక్కడ ఎక్కువ టైం కేటాయించడం వల్ల వేరే ప్లాట్ఫామ్లో ఇన్కమ్ లాస్ అయ్యానని. అది ఇది చూసుకున్న ఛానల్ పెట్టిన దగ్గర నుంచి చాలా లాస్ అవుతూ వచ్చాను. ఇంకా లాస్ కావడానికి నేను సిద్ధంగా లేను. అందుకే ఈ సీరియల్ విషయంలో ఇంత మొండిగా ఉన్నాను. మామూలుగా అయితే ఛానల్ క్లోజ్ చేయడానికి సిద్ధమయ్యే ఫైనల్గా చూద్దామని ఈ సీరియల్ ఫస్ట్ వీడియో ఇచ్చాను. ఆ విషయం మీకు పోస్ట్లో కూడా వివరించాను. వారం రోజులు టైం తీసుకున్న ఫస్ట్ వీడియోకి కాస్త రెస్పాన్స్ చూపించారు. ఇప్పుడు వస్తున్న వ్యూస్ బట్టి 1500 to 2000 లైక్స్, 150 to 200 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ సీరియల్పై ఈ మాత్రం రెస్పాన్స్ నాకు కొత్త కాదనేది ముఖ్యంగా గమనించండి. వేరే ప్లాట్ఫామ్లో ఈ సీరియల్కి వచ్చిన గ్రోత్ రెస్పాన్స్ బట్టి ఇక్కడ కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే అక్కడ 300 400 ప్లస్ కామెంట్స్ వచ్చేవి. సో ఈ మాత్రం రెస్పాన్స్ నాకు కొత్త కాదు. కొన్ని వందల సీరియల్లో ఈ సీరియల్ టాప్ 10లో ఒకటిగా నిలిచింది అని మరొకసారి చెప్తున్నాను. సో ఈ సీరియల్పై ఇక్కడ కూడా కొంచెం పట్టుదలతోనే ఉన్నాను. మీ వైపు నుంచి ఆసక్తి లేనిది నేను నెక్స్ట్ వీడియోస్ ఇవ్వలేను. ప్రతి వీడియోలోనూ నేను ఇలా చెప్తూ ఉండలేను. ప్రతి వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియోస్ వస్తుంటాయి. నేను చెప్పే ఈ విషయాలు ఈ సీరియల్ అన్ని వీడియోస్కి వర్తిస్తాయి. ఈ సీరియల్కి ఒక టైం అంటూ పెట్టుకోను. ఎందుకంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి వీడియోస్ ఉంటాయి కాబట్టి. అది నెక్స్ట్ డే కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు. నెక్స్ట్ వీడియో ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మీ మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ వీడియో ఇవ్వగానే 24 గంటల్లో లైక్స్, కామెంట్స్ టార్గెట్ పూర్తయితే నెక్స్ట్ డేనే వీడియో ఉంటుంది. వ్యూస్ని బట్టి 20% లైక్స్, 2% కామెంట్స్ వస్తుంటే డైలీ 2 వీడియోస్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరంతగా రెస్పాన్స్ చూపించరని ఫస్ట్ వీడియోలోనే అర్థమైంది. సో డైలీ 2 అప్డేట్స్ అనేది కాని పని. ఇక వీడియో వచ్చేసి 10 to 15 మినిట్స్ ఉంటుంది. 15 మినిట్స్ ఎబోవ్ ఉండొచ్చు కానీ 10 మినిట్స్ తక్కువైతే ఇవ్వను. సో మీరు ఎంత త్వరగా లైక్స్, కామెంట్స్ పూర్తి చేస్తూ వెళ్తే అంత త్వరగా నెక్స్ట్ వీడియోలు ఉంటాయి. కామెంట్స్, లైక్స్, రెస్పాన్స్ లేకపోతే ఈ సీరియల్ వరకు దయచేసి వీడియోస్ కోసం ఎదురు చూడకండి. నెక్స్ట్ వీడియో చూడాలి అని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్స్ ఇవ్వండి, చిన్నదైనా కామెంట్ ఇవ్వండి. ఏది ఇవ్వకుండా నెక్స్ట్ వీడియో చూడాలనుకునేవారు మాత్రం బాగా లావైపోతారు. బక్కగా ఉన్నవారు ఇంకా బక్కగా పుల్లలాగా అవుతారు. ఇక మీ ఇష్టం. తర్వాత నన్ననొద్దు. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్. బాయ్.